పల్లీ చట్నీ రుచికి బాగుంటుంది, కానీ ఇది కొందరికి మంచిది కాదు. ఎందుకంటే కొంతమందికి పల్లీల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పల్లీలు కొందరికి అలర్జీ కారకాలుగా పనిచేస్తాయి, మరికొందరికి జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. అందుకే కొంతమంది పల్లీ చట్నీని తినకూడదు. ఎవరెవరు పల్లీ చట్నీ తినకూడదో మన వీడియోలో తెలుసుకుందాం. పప్పుల పట్ల అలర్జీ ఉన్నవారు పల్లీ చట్నీ తినకూడదు. పల్లీలు కూడా పప్పుల జాతికి చెందినవే కాబట్టి పప్పుల అలర్జీ ఉన్నవారికి పల్లీలు కూడా అలర్జీని కలిగిస్తాయి. వారికి దురద, దద్దుళ్ళు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ తింటే అలర్జీ మరింత ఎక్కువ అవుతుంది, కొందరికి ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుంది. కాబట్టి పప్పుల అలర్జీ ఉన్నవారు పల్లీ చట్నీకి దూరంగా ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూడా పల్లీ చట్నీ తినడం మానేయడం మంచిది. పల్లీలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా పల్లీ చట్నీని ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు. పల్లీలు పేగులలో కూడా సమస్యలను కలిగిస్తాయి. పేగుపూత, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు పల్లీ చట్నీ తినకూడదు. ఒకవేళ తింటే వారి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. పల్లీ చట్నీ రుచికరమైనది, పోషకమైనది అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఇది మంచిది కాదు. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పల్లీ చట్నీ తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే డాక్టర్ సలహా మేరకు కొద్దిగా మాత్రమే తినాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.